వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విద్యాసాగర్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు డాక్టర్ విద్యాసాగర్. నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ వైద్య నిపుణుడిని ఆర్లోబా హెల్త్ సిటీలో ఉన్న మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అంటే ఏమిటి? సో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ తాలూకా భారాన్ని తగ్గించడానికి, అలాగే దాని గురించి అవగాహన పెంచడానికి మరియు నివారణ, అలాగే గుర్తింపు, అలాగే ట్రీట్మెంట్ అనేది ప్రజల్లో ప్రోత్సహించడానికి జరుపుకునే ఒక అంతర్జాతీయ దినోత్సవం అండి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి? సో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ తాలూకా అవగాహన ప్రజల్లో పెంచడం, తద్వారా క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య, అలాగే మరణాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించడానికి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అలాగే క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళకి మనం మద్దతుగా నిలబడడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. దీన్ని ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా పరిగణిస్తుంది. క్యాన్సర్ గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి? ప్రస్తుత రోజుల్లో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటారా? క్యాన్సర్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమవుతున్న కారణాలు మనం విశ్లేషిస్తే అందులో క్యాన్సర్ చాలా ముఖ్యమైనదండి. సో క్యాన్సర్ బారిన పడేవాళ్ళు సాధారణంగా క్రమక్రమంగా రోజుకి సమాజంలో పెరుగుతున్నారు. మనం ఇప్పుడు లేటెస్ట్ గణాంకాలు చూసుకుంటే ప్రతి 9 మందిలో ఒకరు వాళ్ళ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే మగవాళ్ళలో అంటే పురుషుల్లోని 9 మందిలో ఒకరు, స్త్రీలలో 12 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడి క్యాన్సర్ వల్ల చనిపోతున్నారండి. 2022లో మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 కోట్ల కొత్త క్యాన్సర్ కేసెస్ నమోదయ్యాయి. అలాగే 77 లక్షల మంది అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రాణాలని అదే సమయంలో కోల్పోవడం జరిగిందండి. సో ఇందుకు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా రకాల క్యాన్సర్ని మనం మొదటి దశల్లోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేసి జీవితకాలాన్ని పెంపొందించి, అలాగే ఆ క్యాన్సర్ జబ్బు వల్ల కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే దుష్ప్రభావాలను కూడా చాలా వరకు మనం మినిమైజ్ చేయడానికి, అంటే చాలా గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం యొక్క లక్ష్యం మరియు కార్యాచరణ యొక్క ప్రణాళిక ఏమిటి? సో ప్రపంచవ్యాప్తంగా యుఐసిసి అంటే యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ అనే వాళ్ళు ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవానికి వాళ్ళు నాయకత్వం వహిస్తారండి. 2008లో ప్రప్రథమంగా ప్రపంచ క్యాన్సర్ డిక్లరేషన్ అనే ఒకటి ఉంది. దానికి మద్దతుగా దాన్ని అమలుపరచడానికి ఈ సంస్థ వాళ్ళు నాయకత్వం తీసుకొని మనకు ఒక కార్యాచరణ అంటే రోడ్ మ్యాప్ అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒక థీమ్ని తీసుకుంటారండి. ఆ థీమ్ని బేస్ చేసుకొని ఆ 3 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా మనందరం ఏ విధంగా మనం ఈ క్యాన్సర్ భారాన్ని భూమి మీద తగ్గించాలి అనే దానికి వాళ్ళు మనకి సూచనలు సలహాలు చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం అంటే 2025 నుంచి 27 వరకు వాళ్ళు ఇచ్చిన థీమ్ అనేది యునైటెడ్ బై యూనిక్ అండి. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లలోని ఉన్న వైవిధ్యాన్ని గుర్తించడం. అంటే ప్రతి క్యాన్సర్ పేషెంట్కి మనకు చూసుకుంటే అనేక రకమైన అవసరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక రకమైన దృక్పథం ఉంటుంది. అలాగే వాళ్ళ సొంత స్టోరీస్ ఉంటాయి, అంటే కథలు ఉంటాయి, వాళ్ళు ఎలాగ క్యాన్సర్ని జయించారు లేకపోతే ఎదుర్కొన్నారు అన్నది. సో ఈ వైవిధ్యాన్ని గుర్తించాలి. రెండోది, ఇన్ని వైవిధ్యాలు ఉన్నా సరే మనందరం కలిసికట్టుగా ఈ క్యాన్సర్ మహమ్మారిని, దాని ప్రభావాన్ని మన భూమి మీద తగ్గించడానికి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది వాళ్ళు మనకి నిర్దేశిస్తారండి. సో దీన్ని బేస్ చేసుకొని క్యాన్సర్ కేవలం డాక్టర్సు, అలాగే హాస్పిటల్స్, పేషెంట్లు, లేకపోతే మా వేరే హెల్త్ సిబ్బంది కాకుండా కామన్ పబ్లిక్ అంటే మామూలు ప్రజలు కూడా దీంట్లో భాగం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం చూసుకుంటే మన చుట్టాల్లోనో, మన ఇంట్లో వాళ్ళలోనో, మన దూర బంధువుల్లోనో, మన స్నేహితుల్లోనో, మన తోటి పనిచేసే ఉద్యోగుల్లోనో ఎవరో ఒకరు క్యాన్సర్ బారిన ఆల్రెడీ పడే ఉంటారు, మనం చూసుంటాం. సో మనం కూడా ఈ జబ్బు గురించి అవగాహన పెంచుకొని దానికి ఏ విధంగా మనం
వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అందించడం వల్ల సహాయపడి వాళ్ళు మంచిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ని తీసుకొని అలాగే క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి స్క్రీనింగ్ కానీ ఇట్లా అనేక రకాల మార్గాల్ని అన్వేషించడం ద్వారా మనం ఈ మహమ్మారిని అనేది సమర్థవంతంగా ఎదుర్కోవచ్చండి. సో అది ఈ సంవత్సరం 2025 నుంచి 27 తాలూకా క్యాన్సర్ థీమ్ తాలూకా ముఖ్య ఉద్దేశం. డాక్టర్ గారు, ఒకప్పుడు క్యాన్సర్ అంటే మనది పెద్ద పోతంలా చూసేవారు. దాన్ని ట్రీట్మెంట్ కోసం బెంగళూరు కానీ చెన్నై కానీ ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మెడికల్లో చాలా ఎక్విప్మెంట్స్ వచ్చింది. ఏం చెప్తారు మీరు? సో ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, పాత రోజులు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడ లేవండి. మనకి అధునాతనమైన ట్రీట్మెంట్లు, అలాగే ముఖ్యంగా క్యాన్సర్ని గుర్తించడానికి నివారించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరికరాలు కానీ దాని తాలూకు సదుపాయాలు కానీ మన విశాఖపట్నంలోనే అనేకమైన సెంటర్లో ఉన్నాయి. అందులో ఇంకా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే 4 డిజిటల్ పెట్ స్కాన్ అని, లేకపోతే లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రూ బీమ్ హెచ్డి వర్స హెచ్డి రేడియేషన్ మిషన్ అని, అలాగే మాలిక్యులర్ టెస్టింగ్, డయాగ్నోస్టిక్ టెస్టింగ్ అంటే జీన్ టెస్టింగ్ అంటే క్యాన్సర్ అనేది జీన్స్లో మార్పుల వల్ల వచ్చే రోగం. సో ఈ జీన్స్ తాలూకా తేడాను బట్టి ఆ క్యాన్సర్ పేషెంట్కి పాత పద్ధతుల ద్వారా కాకుండా కొత్త పద్ధతులు అంటే టార్గెటెడ్ థెరపీ, అలాగే బయోలాజికల్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్ అనే కొత్త పద్ధతుల ద్వారా క్యాన్సర్ని తగ్గించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో కూడా అనేక రకమైన ట్రీట్మెంట్లు మన ప్రభుత్వం వాళ్ళ సహకారంతో కూడా మనం నిరుపేదలకు కూడా ఈ ట్రీట్మెంట్లన్నీ మనం అందజేయగలుగుతున్నాం. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ ఏ రకమైన టెక్నాలజీ వచ్చిందంటారు? సో ముఖ్యంగా క్యాన్సర్కి కావాల్సింది ఫస్ట్ డయాగ్నోసిస్కి మనకి జబ్బు ఉందా లేదా అంటే ముక్క పరీక్ష చేయాల్సి ఉంటుందండి. దాన్ని బయాప్సీ అంటాం. అందులో అనేక రకమైన టెక్నిక్స్ ఉంటాయి. సో అందులో కోర్ బయాప్సీ అని, ఇన్సిషనల్ బయాప్సీ, ఎగ్జిషనల్ బయాప్సీ, అలాగే సిటీ గైడెడ్ బయాప్సీస్ అని, ఇవన్నీ ముఖ్యంగా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు అలాగే రేడియాలజిస్టులు అనే డాక్టర్స్ ఉంటారు. వీళ్ళు చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అలాగే ఆంకోపెథాలజిస్ట్ అంటే నార్మల్గా పెథాలజీ రిపోర్ట్ కాకుండా ఆంకోపెథాలజీ అంటే క్యాన్సర్కి సంబంధించిన జబ్బుకి మాత్రమే రిపోర్ట్లు ఇచ్చే డాక్టర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళు ఇంతకుముందు మన విశాఖపట్నంలో అసలు అందుబాటులో లేరు. ఇప్పుడు మా సెంటర్లో చూసుకుంటే మాకు మామూలు పెథాలజిస్టులు కాకుండా వీ హ్యావ్ అ డెడికేటెడ్ ఆంకోపెథాలజిస్ట్. అలాగే మాకు లేటెస్ట్ పెట్ సిటీ స్కాన్ ఉండడం వల్ల అతి తక్కువ రేడియేషన్ అంటే ఆ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి స్కాన్ చేయడం జరుగుతుంది. అలాగే క్లారిటీ ఆఫ్ ఇమేజ్ మనకి కొంచెం మసకగా కాకుండా చాలా క్లియర్గా తక్కువ మోతాదుతోని మనం మంచి పిక్చర్ని రాబట్టడం ద్వారా పేషెంట్కి ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉంది, ఎంత శాతం ఉన్నది అన్నది క్లియర్గా సునాయాసంగా గుర్తించవచ్చు. అలాగే మాకున్న ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఈ డాక్టర్స్ ద్వారా వల్ల ఎక్కడైనా చాలా లోతుగా ఉన్నది క్యాన్సర్ కణం, చాలా చిన్నది ఉన్నది గడ్డ, సో దాన్ని మామూలు పద్ధతుల్లో అందుకోవడం అంటే దాని దగ్గరికి రీచ్ అవ్వడం అనేది కష్టమైనప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టుల డాక్టర్ సహాయంతో కూడా మనం ఆ క్యాన్సర్ తాలూకా భాగాల్ని కొంతవరకు తీసి మనం ఈ జబ్బు ఉందా లేదా అని నిర్ధారించుకొని అందులో ఏ రకాలు ఉన్నాయి, దానికి సంబంధించిన జీన్ టెస్టులు అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే పాత పద్ధతుల్లో అందరికీ ఒకటే మందు కాకుండా ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్క కేసుని డిఫరెంట్గా ట్రీట్ చేయడం అంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఒక్కొక్కరిని వాళ్ళలో ఉన్న లక్షణాలని అవన్నీ బేరీజ్ వేసుకొని ఈ ట్రీట్మెంట్ అనేవి పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. ఈ పర్సనలైజ్డ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. డాక్టర్ గారు, యాజ్ ఎ మెడికల్ ఆంకాలజిస్ట్గా క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో క్యాన్సర్కి ముఖ్యంగా కారణాలు తీసుకుంటే జన్యుపరమైన కారణాలు అంటే వంశపారంపర్యంగా వచ్చేవి. సో అదృష్టవశాత్తు ఇవి కేవలం 5 నుంచి 10 మంది జనాల్లో మాత్రమే వంశపారంపర్యంగా క్యాన్సర్ అనేది సంభవిస్తుంటుందండి. మిగిలిన 90-95 మందిలోని కేవలం అలవాట్లు, ముఖ్యంగా పొగాకు ఏ రూపంలో తీసుకున్న పొగాకు వల్ల అనేక రకమైన క్యాన్సర్లు మనం ఎక్కడంటే పాత రోజుల్లో ఓన్లీ కేవలం సిగరెట్లు చుట్లు పీల్చడం వల్ల ఊపిరితిత్తులు ఒకటే ఎఫెక్ట్ అయ్యేవి. ఇప్పుడు నోటి ద్వారా నవలడం ద్వారా అది మింగిన తర్వాత బయటికి వచ్చే వరకు అంటే నోటి నుంచి మలద్వారం వరకు అనేక రకాల చోట్ల అవయవాల్లోనే దానికి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మద్యపానం చేసే వాళ్ళకి లివర్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని అలాగే ఈ మధ్య ఎక్కువగా మేము చిన్నవాళ్ళలో కూడా క్యాన్సర్ ఎక్కువ సంఖ్య చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఊబకాయం వల్ల మన శరీరంలోని హార్మోన్స్ తాలూకా సమతుల్యత అనేది దెబ్బతింటుందండి. దీనివల్ల ఊబకాయం వచ్చి దానివల్ల కూడా క్యాన్సర్లు కొత్తగా ఎక్కువ మందిలో అంటే చిన్న వయసులో కూడా మేము చూడడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.